నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. చింతలపూడి నగర పంచాయతీలో పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ కార్డుల్ని చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ మాత్రులు పంపిణీ చేశారు. 2 సంవత్సరాలకు కలిపి 100 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల ప్రమాద బీమాను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్తింపచేయడంతో టీడీపీ మెంబర్షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారిందని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చొరవతో చింతలపూడి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తిని చూపించారని, బీమా విషయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని బోడ నాగభూషణ్ తెలిపారు. కార్డులు తీసుకోవడం గొప్పతనం కాదు. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, రోషన్ గారి నాయకత్వం, రోషన్ గారి నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, రోషన్ గారి నాయకత్వం, పుట్ట మహేష్ యాదవ్ గారి నాయకత్వం. అలాగే చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వ కార్డులు నమోదు చేయడం జరిగింది. వారు ఈరోజు మరి ఆర్థికంగా ఉన్న కుటుంబాలు సభ్యత్వాలు నమోదు చేసుకుంటే వారికి కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు. అలాగే మన మిత్రుడు ప్రీతమ నాయకుడు సొంగ రోషన్ కుమార్ మన ఎమ్మెల్యే గారు వారి ఆదేశాల నిమిత్తం ఆ చింతలపూడిలో మరి వాళ్ళ వార్డు మెంబర్ అయినటువంటి జయరాజు గారు, అలాగే సుబ్బారావు గారు, అలాగే రాజరత్నం గారు, అలాగే నానారావు గారు, అలాగే మరి తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరంతా మరి ఇక్కడ ఇవాళ వాలంటీర్ని పెట్టడం జరిగింది చంద్రబాబు గారు ఆదేశాల మేరకే. చింతలపూడి మండలంలోనే పాచంద్రపూడి గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి ఆధ్వర్యంలో పాచంద్రపూడి గ్రామంలో సభ్యత్వాలు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఏదైనా అనారోగ్య కారణంగా కానీ, అదేవిధంగా యాక్సిడెంట్ అనుకోకుండా మరణం సంభవిస్తే వారికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 50 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకు 100 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచల గ్రామంలో ప్రధాన రహదారి ఎన్నో సంవత్సరాలుగా గుంతలమయం కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రహదారికి మోక్షం కలిగిందని ప్రయాణికులు, రేచర్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా పని కూడా ఆర్ఎన్బి అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయవలసిందిగా వాహన యజమానులు, డ్రైవర్లు, ప్రయాణికులు, రేచర్ల వాసులు కోరుతున్నారు.
ఏలూరు జిల్లాలో వైసీపీ పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో వైసీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మళ్ళీ నేను సీఎం అవుతాను పడేసి నేలకు అడ్డుకుపోతామని చెప్పి అందరూ కూడా సమానంగా తెలియజేస్తాం. ఇవాళ మనందరం గమనించండి, ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు 700 వచ్చాడు. మనందరం చెప్పండి, అన్ని గ్రామాల్లో కూడా చెప్పండి, మళ్ళీ ముఖ్యమంత్రి తయారైందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మా నూనె కూడా చెప్తున్నాను, ఎందుకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి. మా నూనె కౌన్సిలింగ్లో మనకి 20 ఉన్నప్పుడు వాళ్ళ 7 నూనె మున్సిపాలిటీని జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ గారు చంద్రబాబు గారికి, మన ఏలూరు పార్టీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మనందరూ మన కుటుంబ సభ్యులందరూ వెళ్ళడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఎన్నికల్లో మరి నా కోసం మీరందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. దాన్ని మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో ఏం జరిగింది, ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు మీకు మళ్ళీ ఈ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలోనే ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా చేశారు. ప్రతి ఒక్క విషయంలోనూ, కొల్లేరు విషయంలో కూడా ఆడవాళ్ళు కూడా తెలుసున్న వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఆయనకి మనందరం చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అలాగే మన సంవత్సర ఎమ్మెల్యేలు రాజస్వామి గారు, బాలరాజు గారు, కొత్తగా అప్పరావు గారు, అలాగే మన ఇన్ఛార్జి మన విజయబాబు గారు, అలాగే ఈ సమావేశానికి చేస్తున్న మంది పెద్దలు సమన్వయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభుగా వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజల్ని నిర్వహించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద గల మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈరోజు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ కి ప్రమాదం కావడంతో భీమవరం జనసేన నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన నాయకులు పూజల్ని నిర్వహించడం జరిగింది. మెగా కుటుంబం సేవాగుణం కలిగిన కుటుంబమని విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారులైన అకిరానందన్ పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమం, ప్రేమాలయం, వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ ప్రమాదం జరిగిన కారణంగా ఆయన త్వరగా కోలుకోవాలని వాళ్లు దేవాలయాల్లో ప్రార్థన నిర్వహించారు. కార్యక్రమంలో కాశీ నరేష్, నాగిరెడ్డి, కొల్లూరు జనసేన అభిమానులు తదితరులు పాల్గొన్నారు. माता की अन्नपूर्णे सदापूर्णे शंकरा प्रणवल्लभे ఏలూరు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిల్ని అరెస్టు చేసి 5 లక్షలు ఒక పల్సర్ బైక్ ని రికవర్ చేసిన పోలీసులు అభినందించిన ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఏలూరు నగరంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగిన 2 డికీ అఫెన్సెస్ ని మన సిసిఎస్ టీము, మన ఏలూరు 3 టౌన్ టీము, మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు. టోటల్ 5 లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు 5,70,000 పోయింది. ఆ 5 లక్షలు కూడా రికవర్ చేశారు. ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్, 29 ఇయర్స్ అవుతుంది, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి,
మైలవరం ఎన్టీఆర్ జిల్లా. వీళ్ళు అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండే జోడు దొంగల్లాగా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు, అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు. సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు, మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం భీముడోల్లో చూసాము, ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకొని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేశాడు. ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి. అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డిక్కీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కున లాక్కోపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడము శ్రేయస్కరం. ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. బట్ ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ గారికి, మన సిఐ కోటేశ్వరరావు 3 టౌన్ సిఐ గారు, రాజశేఖర్ సిసిఎస్ టీము ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు, ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం. రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర రికవరీ. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అచ్చట జరుగుతున్న ఏర్పాట్లని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రి రెడ్డిలు ఉన్నతాధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన సందర్భంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు నగరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరిగింది. జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సిటీలు వ్యాపారం మొదలుపెట్టారు. సిటీలో పనిచేయడానికి మాట్లాడుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.